బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. లాస్ట్ క్లాస్లో మనము జంట స్వరాలు అన్నీ కూడా నేర్చుకున్నాం కదా, అవన్నీ మీరు పర్ఫెక్ట్ అయిపోయారా అని అనుకుంటున్నాను. ఇవాల్టి క్లాస్లో మనం కొత్త లెసన్ నేర్చుకోబోతున్నాం. జంట స్వరాల తర్వాత మనకి వచ్చేది అలంకారాలు. ఇప్పటి వరకు సరళీ స్వరాలు, దాటు స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ కూడా మనం ఆది తాళంలో పాడాము. కానీ అలంకారాలు అనేవి మనం ఆది తాళంలో కాకుండా వేరే 7 తాళాల్లో, అంటే డిఫరెంట్ తాళాల్లో మనం నేర్చుకోబోతున్నాం. మనకి మొత్తం 7 అలంకారాలు ఉన్నాయి. ఒక్కొక్క అలంకారం అనేది ఒక్కొక్క తాళంలో ఉంటుంది. ఫస్ట్ నేను ఈ 7 తాళాల పేర్లు అనేవి మీకు చెప్తాను. మీరు అవన్నీ విని 2 టైమ్స్ చెప్తాను. ఫస్ట్ టైం వినండి, సెకండ్ టైం నాతో పాటు రిపీట్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన నోట్స్ నేను ప్రతి వీడియో లాగానే వీడియో లాస్ట్లో మీకు పెడతాను. ఈ నోట్స్ కూడా మీరు చూసి చక్కగా నోట్ చేసుకోండి. ఫస్ట్ తాళం ఏకతాళము. నాతో పాటు రిపీట్ చేయండి, ఏకతాళము. రెండో తాళం రూపక తాళము. నాతో రిపీట్ చేయండి, రూపక తాళము. మూడో తాళము మఠ్య తాళము. రిపీట్ చేయండి, మఠ్య తాళము. నాలుగో తాళము ధ్రువతాళము. రిపీట్ చేయండి, ధ్రువతాళము. ఐదో తాళము జంపె తాళము. రిపీట్ చేయండి, జంపె తాళము. ఆరో తాళము అటతాళము. రిపీట్ చేయండి, అటతాళము. ఏడో తాళము త్రిపుట తాళము. రిపీట్ చేయండి, త్రిపుట తాళము. సో అలంకారాల్లో మనం నేర్చుకోబోయే 7 తాళాలు కూడా ఇవన్నమాట. ఇవాల్టి క్లాస్లో మనము జతి అలంకారాలు అనేవి నేర్చుకుందాము. అంటే ఒక్కొక్క తాళము ఎలా వెయ్యాలి, అంటే ఏ జతితో మనం పాడుతూ వేస్తాము అనేది ఇవాళ మనం నేర్చుకుందాము. దీంతోనే మీకు 7 తాళాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ జతాలంకారాల నోట్సే నేను మీకు వీడియో లాస్ట్లో పెడతాను. దాన్ని మీరు నోట్ చేసుకొని నెక్స్ట్ వీక్ వరకు ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్గానే ఉంటాయి, ఈజీగానే వచ్చేస్తాయి. ముందుగా జతి అలంకారాల్లో ఏకతాళము. కీ ట త క. తర్వాతది రూపక తాళము. త క కీ ట త క. నెక్స్ట్ది మఠ్యతాళము. కీ ట త క త క కీ ట త క. నెక్స్ట్ది ధ్రువతాళము. కీ ట త క త క కీ ట త క కీ ట త క. తర్వాతది జంపె తాళము. త కీ ట త క త కీ ట త. నెక్స్ట్ది అటతాళము. త కీ ట త కీ ట త త. లాస్ట్ది త్రిపుట తాళము. త కీ ట కీ ట త క. సో చూసారు కదా, ఈ 7 తాళాలతోనే మనం అలంకారాలు అనేవి నేర్చుకోబోతున్నాము. ప్రస్తుతం అయితే ఈ జతలంకారాలు వచ్చే వారానికల్లా పర్ఫెక్ట్ అయిపోండి. నెక్స్ట్ వారం ఫస్ట్ 2 అలంకారాలు నేను మీకు నేర్పిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతున్నా, లేకపోతే దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాము. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాకుండా ఇంకా మీకు ఎప్పటి వీడియో అప్పుడు అప్డేట్గా రావాలన్నా, లేకపోతే ఇంకా ఎన్నో అప్డేట్స్ కోసము యూట్యూబ్ ఛానల్ పేజ్లోకి వెళ్తే మోర్లో మీకు నేను వాట్సాప్ గ్రూప్ అనేది, దానికి సంబంధించిన లింక్ అనేది అక్కడ ఉంటుంది. సో మీరు ఆ లింక్లోకి వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాగే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ పంపిస్తూ ఉంటాము. కాబట్టి తప్పకుండా ఆ గ్రూప్లో మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.